హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఏంటి పిల్ల వరలక్ష్మి వ్రతం అని చెప్పి ఎక్కడో ఉంది అని చూస్తున్నారా? నేను ఎక్కడో కాదండి, హాస్పిటల్‌లో ఉన్నాను. మా బాబుకి బాలేదని చెప్పాను కదా! సో, హాస్పిటల్‌లో ఉన్నాను. వరలక్ష్మి వ్రతం రోజు ఇలా హాస్పిటల్‌లో ఉంటానని నేనెప్పుడు అనుకోలేదు. బాబుకి బాగోకపోయేసరికి హాస్పిటల్‌కి తీసుకొనొచ్చాను. మార్నింగ్ బాటిల్స్ ఎక్కిస్తున్నామనమాట. సో, అందుకని మేమైతే హాస్పిటల్‌కొచ్చాము. అండ్ డాక్టర్ ఇంకా రాలేదని ఇలా వెయిట్ చేస్తూ కూర్చున్నాం ఇద్దరమేని. అండ్ బాటిల్స్ అయితే పెట్టారు. బాబు అయితే ఏడవడం స్టార్ట్ చేశాడు. అలా పాపం చాలా స్ట్రెయిన్ అయ్యాడు. చాలా స్ట్రగుల్ అవుతున్నాడు పాపం. చాలా పెయిన్ వస్తుంది. ఏడ్చాడు. కానీ వాడి కోసమే తప్పక బాటిల్స్ ఎక్కించాల్సొచ్చింది. అండ్ ఇలా బాటిల్స్ ఎక్కించిన తర్వాత అయితే మేము కొంతసేపు బాటిల్స్ ఎక్కిన తర్వాత ఇంటికి వెళ్ళామనమాట. ఆల్మోస్ట్ ఎంత టైం 9 అయిపోయింది. మేము ఇంటికెళ్ళేసరికి 9-9:30 అయింది. ఇలా బాటిల్స్ ఎక్కించి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పూ పూజ గదినైతే రెడీ చేశాను. సో, నేనైతే ఇలా డెకరేట్ చేశాననమాట. ఇంటికొచ్చి వెంటనే ఇంకా ఫ్రెష్ అయ్యి ఇలా అయితే రెడీ చేశాను పూజ గదిని. ఎలా రెడీ చేశానో ప్లీజ్ కామెంట్ చేయండి. ఎవరు స్కిప్ చేయొద్దు. వీడియోని ఫుల్ వరకు చూడండి, బాగుంటుంది. నేనెలా పూజ చేశానన్నది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. అండ్ వచ్చి స్పీడ్‌గా నేనైతే వంటలేమి వండలేదండి. ఇంకా నాకు టైం సరిపోలేదు. అసలు చేస్తానో చేయనో అనే ఆందోళనలో ఉన్నాను. ఇంకా సర్లే అన్నీ 10 డేస్ బిఫోరే నేను కొనేసాననమాట. సో, అందుకని ఇంక టైం ఉన్నా, ఇంట్లో బాగోకపోయినా పూజ అనేది ఆపకూడదని చెప్పి ఇంక స్టార్ట్ చేశాను. బయట నుంచి అన్ని ఫుడ్ అంతా తెప్పిచ్చేసాను. తెప్పించేసి పూజ అది స్టార్ట్ చేశాను. అండ్ మా పాప అందరు ముగ్గురు పిల్లలనైతే రెడీ చేసి పక్కనే పెట్టుకున్నాననమాట. అండ్ ఇలా అయితే డెకరేట్ చేశాను. అండ్ మా పాప అయితే అస్సలు చేయనిచ్చేది కాదు. నేను చేస్తాననేసి చాలా అల్లరి చేసింది. అండ్ పిల్లలు ముగ్గురు అంతే, చాలా ఇబ్బంది పెట్టారు. కానీ వాళ్ళని మేనేజ్ చేస్తూ అయితే పూజ అయితే ఎలాగోకలాగా ఫినిష్ చేస్తున్నాను. అండ్ పూజకు కావాల్సినవన్నీ మొత్తం సమకూర్చి మొత్తం అన్నీ సర్దేశాననమాట. ఫ్రూట్స్, స్వీట్స్ అని అన్నీ గూడా. అండ్ మొత్తం డెకరేట్ చేసేసాను. అండ్ తర్వాత అయితే ఫస్ట్ మనకి అమ్మవారికి నేను కాసు కొన్నాను కదా! ఆ కాసుకైతే మనము ఫస్ట్ దారాన్ని సెట్ చేసుకోవాలి. ఇవి అయితే 5 గాని, 7 గాని, 9 గాని, 11 లేయర్స్ కింద వేసుకోవాలనమాట. సో, నేనైతే నాకు లావుగా ఉండడం ఇష్టం కాబట్టి తాడనేది నేను 11 వేశాను. 11 వేసి అందులో అయితే పసుపు రాసి, ఇలా పసుపు రాసుకొని అండ్ ఇందులోనైతే ఇప్పుడు కాసు చూపిస్తున్నాను. నేను కాసు కొన్నాననమాట. ఇది అన ఎత్తు కాసు. సో, ఇది అందులో కూర్చి ముడివేసి అమ్మవారికి వెయ్యాలి. అప్పుడు మనము అంటే మాకైతే కలశం పూజ లేదు. సో, మేమైతే ఇలాగే చేస్తామనమాట. సో, అందుకని నేను ఇది పెళ్ళైన తర్వాత ఇది నేను మూడోసారి చేయడం. ఇంతకుముందు మా అత్తగారితో చేసేదాన్ని. ఇప్పుడు నేను సెపరేట్‌గా చేసుకుంటున్నాను. ఇలా అమ్మవారికైతే వేసి తర్వాతయితే పూజ స్టార్ట్ చేయాలి. అండ్ పూజకైతే మొత్తం అన్నీ సిద్ధం చేసుకున్నాను. తర్వాత మనకి తాంబూలాలకి 9 మంది గానీ, 5గురికి గానీ, 7కి గానీ, 11 మందికి తాంబూలాలు ఇస్తారనమాట. సో, దానికోసమని నేను తాంబూలాలు మొత్తం సెట్ చేస్తున్నాను. మెయిన్ తమలపాకు ఉండాలి, ఆకు, చెక్క మొత్తం అన్నీ ఉండాలనమాట. సో, అందుకనేసి మొత్తం అన్నీ రెడీ చేస్తున్నాను. వెంటనే మనము ఇచ్చుకోవడం కొంచెం ఇబ్బంది అవుతది కాబట్టి ముందే నేను సెట్ చేసి అన్నీ పెట్టుకుంటున్నాననమాట. సో, నేను 11 మందికి తాంబూలాలు ఇద్దామని అనుకున్నాను. సో, 11 మందికి కూడా నేను తాంబూలాలనేవి రెడీ చేస్తున్నాను. అండ్ అరటిపళ్ళు, ఆకు, చెక్క, కాయిన్ అండ్ గాజులు. గాజులు నేను ఒక్కొక్కళ్ళకి అర డజనేసి గాజులు వేశాననమాట. అండ్ ఇలా అయితే నేను మొత్తం సమకూర్చుకొని అండ్ బూర్లు, పులిహోర మొత్తం అన్నీ నేను బయట నుంచి తెప్పిచ్చేసాను. ఏమీ వండడానికి నాకు టైం లేదు. సో, నేను హాస్పిటల్ నుండి రావడం ఇంకా ఎలా చేస్తానా, చేయనా అన్నట్టుగా ఇంకా అలా రెడీ అయితే చేసేసాను. తర్వాతయితే పాపకి పారాణి లక్ష్మీదేవిలా రెడీ చేయాలనుకున్నాను. సో, పాపనైతే లక్ష్మీదేవిలా రెడీ చేద్దామని చెప్పి పసుపు రాసి పారాణి అది పెట్టి రెడీ చేస్తున్నాను. పాప గూడా కొంచెం బాగానే ఈరోజు కొంచెం సపోర్ట్ చేసింది. ఫస్ట్‌లో సపోర్ట్ చేయలేదు. కానీ తర్వాత బానే సపోర్ట్ చేసింది. మా పాపకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం. అండ్ కొత్త పట్టీలు పెట్టుకుంది. అండ్ పారాణి పెట్టుకుంది. నిజంగా లక్ష్మీదేవిలాగా అనిపించింది. మా ఇంటి మహాలక్ష్మి అనమాట నా కూతురు. నా తర్వాత మా ఇంటి మహాలక్ష్మి నా కూతురే. అంతే కదండీ! ఇంటికి ఆడపిల్లే ముద్దు. అలానే మగవాళ్ళు కాదని కాదండోయ్ బాబు! మగవాళ్ళు కూడా. కానీ మహాలక్ష్మి అంటే ఆడపిల్ల. సో, నేను అందుకనే అలా చెప్పాననమాట. సో, కాళ్ళకి పెట్టిన తర్వాత చేతులకి పెట్టాను. చేతులకి పెట్టి మొత్తం అంతా రెడీ చేసేసాను. ప్రెజెంట్ అయితే ఇలా నా పూజ ఇంతవరకు అయితే వచ్చింది. తర్వాత చక్కగా రెడీ అయిపోయిన తర్వాత నేను కూడా పారాణి పెట్టుకుందామనేసి పసుపు రాసుకొని పారాణి అయితే నేను కూడా పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. అండ్
ఇలా అయితే నా రెడీ అవుతున్నాననమాట. సో, ఫైనల్‌గా మా పాప ఎలా ఉందన్నది మీరొకసారి చూసేయండి. సో, ఇలా అయితే మా పాపని రెడీ చేశాను. ఎలా రెడీ చేశానన్నది ప్లీజ్ కామెంట్ చేయండి. తర్వాతయితే పూజకి అందరం కలిపి కూర్చున్నామనమాట. సో, ఫస్ట్ దీపం వెలిగించి అన్నీ రెడీ చేసి పెట్టేసాను. పెట్టేసిన తర్వాత పూజలో కూర్చున్నాము. అండ్ పూజకి కావాల్సింది ఏమిటంటే మెయిను వ్రతం కథ చదవాలి. సో, నాకు చదవడానికి మా పిల్లలతో ఇబ్బందవుతుందనేసి నాకైనా బుక్ కూడా ఈ సంవత్సరం దొరకలేదు. సో, అందుకని నేనేం చేశానంటే ఫోన్‌లోనే కథ అన్నది మొత్తం ప్లే లిస్ట్‌లో ప్లే చేసి పెట్టుకున్నాను పక్కన. సో, పక్కన కథ అవుతుంటే మంత్రాలవుతుంటే నేను పూజ అనేది కానిచ్చేశాను. అండ్ ఎందుకంటే మా పిల్లలతో చాలా కష్టమైంది పూజ చేయడం గూడా. వాళ్ళని మేనేజ్ చేస్తూ ఎప్పుడు మా హస్బెండ్ నాకు బాగా హెల్ప్ చేసేవాళ్ళు. ఈసారి మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేయడానికి అవ్వలేదు. తను డ్యూటీకెళ్ళిపోయారనమాట. సో, ఇంకా ముగ్గురు పిల్లల్ని మేనేజ్ చేస్తూ పూజ చేయడం అన్నది చాలా కొంచెం కష్టమైంది. సో, అలా కథ అనేది ఫోన్‌లో పెట్టి అలా మేనేజ్ చేశాను. సో, అలా అయితే నేను ఇలా అయితే నా పూజ అనేది కంప్లీట్ చేశాననమాట. సో, నేనెలా చేశానన్నది ప్లీజ్ మీకు గనుక నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియోనైతే స్కిప్ చేయొద్దు. సో, ఇలా అయితే నేను మొత్తం పూజ అంతా చూసారా మా పాప ఎంత చక్కగా దండం పెట్టుకుంటుందో. సో, మొత్తం ఇలా అయితే మొత్తం పూజ అంతా బాగా చేసుకున్నాం. నలుగురం కలిపి చక్కగా పూజ అయితే చేసాం. కొన్ని మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ అయితే అయ్యింది పిల్లల వల్ల. పిల్లలతో ఏది అంత ఈజీ కాదు కదండీ. సో, పిల్లల్ని మేనేజ్ చేస్తూ చేయడం కూడా అంత ఈజీ కాదు. కానీ నేనైతే చేసేసాను. పూజ అయితే కంప్లీట్ చేసేసాను. నేను చేస్తుంటే వాళ్ళు కూడా చేస్తామని పట్టుపట్టేవాళ్ళు. సో, వాళ్ళకి చేస్తూ నేను కూడా చేస్తూ అలా అయితే పూజ అయితే కంప్లీట్ చేశాను. ఒకవేళ నా పూజలో ఏమైనా తప్పులుంటే అమ్మవారిని క్షమించమని కూడా భగవంతుని కోరుకున్నాను. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా చేయలేకపోయాను పిల్లల వల్ల. సో, ఇలా అయితే నా పూజ అయితే అయిపోయింది. వాళ్ళు కూడా నేను చేస్తానంటే నేను అనేసి అసలు చాలా ఇబ్బంది పెట్టారు. ఫైనలీ పూజ అయితే కంప్లీటెడ్. అమ్మవారికి అన్నీ సెట్ చే అలా నైవేద్యం అన్నీ సెట్ చేశాను. అండ్ ఫైనల్ లుక్ అయితే చూసేయండి ఎలా ఉందో. నేను చేసిన పూజ డెకరేషన్ గానీ, మొత్తం ఈ చీర అయితే నేను కొన్నానండి అమ్మవారికి చూపడానికి. అండ్ గాజులు అండ్ ఇవంతా తాంబూలాలు, ఫ్రూట్స్ మొత్తం ఇలా అయితే నేను పూజ గదిని ఇలా అలంకరించాను. ప్లీజ్ నేను ఎలా చేశాననేది ప్లీజ్ నా కోసం ఒక్క లైక్ ఇచ్చేయండి. అండ్ కామెంట్ అయితే పెట్టండి ప్లీజ్. మా పాప చూసారా ఎంత చక్కగా దండం పెట్టుకుంటుందో. సో, ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనలీ నేను కూడా దండం పెట్టుకున్నాను దేవుడికి. ప్లీజ్ అండి ఎవరు తప్పుగా అనుకోవద్దు. అండ్ ఈ వీడియో తీయడానికి కూడా నేను చాలా స్ట్రగుల్ చేశాను. అండ్ చాలా టైం పట్టేసింది వీడియో తీయడానికి కూడా. అండ్ ప్లీజ్ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, నా పూజ అయితే ఇలా అయిపోయింది. సో, నెక్స్ట్ అయితే తాంబూలం ఇవ్వడానికి ముత్తైదువులని పిలిచాననమాట. సో, అందులో ఒకళ్ళొచ్చారు ఫస్ట్. సో, ఆంటీ గారికైతే పసుపు రాసి పారాణి పెట్టి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పసుపు రాసి పారాణి పెట్టి తాంబూలం అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం అన్నట్టు. సో, ఆ మాట చెప్పి మనం వాయనం అయితే ఇవ్వాలి. సో, నేను అలా వాయనం ఇచ్చేశాను. తర్వాత ఆశీర్వాదం గూడా తీసుకున్నాను. ఎందుకంటే ముత్తైదుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదండి. సో, తర్వాత కొంతసేపు అయితే మా పిల్లలతో కొంచెం ఫొటోస్ దిగాను. అండ్ నన్ను కలవడానికి నా 10th క్లాస్‌మేట్ నా ఫ్రెండ్ గూడా వచ్చింది వాయనం తీసుకోవడానికి. సో, ఇలా అయితే నా పూజ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.